వెల్కమ్ టు రాజనీతి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆయన పార్టీ మీడియా కూడా రోజు 2-3 వార్తలు వాటి మీద రాస్తూ ఉంది. వీవీప్యాట్లు సరిపోలేదని రకరకాలుగా. అంటే దీని గురించే వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. 2019లో మీరు గెలిచినప్పుడు కూడా అంతేనా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్లే వాడుతున్నారు. సో మన దేశంలో మాత్రం జనరల్ ఎలక్షన్స్ వచ్చేసి ఈ ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ పెట్టడం అనేది 20 ఏళ్ళు దాటిపోయింది ఇది మొదలై. సో అప్పటి నుంచి రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఆరోపణలు. గెలిచిన పార్టీ ఏమో హ్యాపీగా ఉంటుంది, ఓడిపోయిన పార్టీ ఏమో ఈవీఎంలో ఏదో జరిగింది అని చెప్పి మాట్లాడటం, వాటిని ప్రూవ్ చేసే ప్రయత్నాలు చేయటం, ఇలాంటివి కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవీఎంలలో మోసం జరిగింది, బ్యాలెట్లో ఎన్నిక జరుగుంటే మాకు అనుకూలంగా వచ్చేదేమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఒకవేళ మనం నిజంగా బ్యాలెట్లను తీసుకున్నా కూడా బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ జరిగినా కానీ వీళ్ళు గెలిచే పరిస్థితి ఉందా అంటే 100కి 110% లేదని చెప్పాలి. ఎందుకంటే మనం ఇంత ఘోరమైన పరాజయం గతంలో ఏ పార్టీకి రాలేదు. 170 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే నిలుపుకోగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఆ మెజారిటీలు కూడా భారీ మెజారిటీలు. ఒక్కో చోట 70,000, 80,000, 90,000, 60,000 ఇట్లా భారీ మెజారిటీలు వచ్చినాయి. ఇది సరే, ఇది ఈవీఎంలో ఏదో తేడా జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు 4,44,000 మంది, 4.5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు ఓటింగ్లో. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ పోస్టల్ బ్యాలెట్లో వాడుకున్నారు. వాళ్ళు ఈవీఎంల ద్వారా ఓటేయలేదు, వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బ్యాలెట్ ద్వారానే ఓటేశారు వాళ్ళు. అయితే వాళ్ళు వేసిన ఓట్లలో కూడా 65% కూటమికి అనుకూలంగా వచ్చినాయి ఫలితాలు. కేవలం 30% మాత్రమే, ఒక 5% కాంగ్రెస్ ఇతరులకు వచ్చి ఉంటాయి. ఓ 30% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కంటే రెట్టింపు ఓట్లు కూటమికి వచ్చినాయి. అంటే దీన్ని బట్టి దీన్ని ఏమనుకోవాలి, ఉద్యోగులు కూడా సమాజంలో భాగమే కదా, ప్రజల మైండ్ సెట్ని బట్టే ఉద్యోగుల మైండ్ సెట్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి అక్కడ కూడా చిత్తుగా వైసీపీ ఓడిపోయింది అనుకోవాలి కదా. ఇంకా ఈవీఎంను బ్లేమ్ చేయటం ఏంటి? మనం నియోజకవర్గాల వారీగా తీసుకుంటే ఒక అరకు, కడప, తిరుపతి ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మినహా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లో 50% కంటే ఎక్కువ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఇక అంతకుముందు అంటే 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం దాన్ని కూడా క్రైటీరియాగా తీసుకుంటే అది కూడా 10 లక్షల మంది ఓట్లు వేశారు అప్పుడు. ఉత్తరాంధ్ర, తర్వాత తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ 3 నియోజకవర్గాల నుంచి 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. సరే, ఉత్తరాంధ్రలో ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది, గెలిచింది అనుకున్నా, మీకు వచ్చేసరికి తూర్పు రాయలసీమ కొట్టేసింది. అత్యధిక మెజారిటీతో కంచర్ల శ్రీకాంత్ గెలిచాడు. అట్లాగే పశ్చిమ రాయలసీమ రామ్ గోపాల్ రెడ్డి అతను కూడా సాధారణ మెజారిటీతో గెలుపొందారు. అంటే 10 లక్షల శాంపిల్స్ అనుకుంటే 10 లక్షల మంది ఓట్లు వేస్తే అదేం ఈవీఎంలతో జరగల, ఓటింగ్ బ్యాలెట్లతోనే జరిగింది. అప్పుడు కూడా 3కి 3 తెలుగుదేశం గెలుచుకుంది. చాలా భారీ తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనుకున్న కడప, అనంతపురం, కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. సో ఇప్పుడు సంవత్సరం నాడు వచ్చిన ఆ రిజల్ట్ లాగానే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ కూడా వచ్చింది. సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే ప్రజల్లో ఎప్పుడో మార్పు మొదలైంది, 1 year క్రితం మొదలైంది, 2 years బ్యాకే మొదలైంది వీళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు చూసి. అది అంచెలంచెలుగా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనపడింది. తర్వాత వీళ్ళు బ్యాలెట్లను బ్లేమ్ చేస్తున్నారంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా అనుకూలంగా వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఓటమిని అంగీకరించలేక, ఓటమిని ఒప్పుకోలేకుండా నెపాన్ని ఈవీఎంల మీద వేస్తున్నారని మనం అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.